ఎంత హ్యాపీగా ఉందంటే అంత హ్యాపీగా ఉంది నాకు. ఎందుకంటే మళ్ళీ మా బుజ్జి నా లైఫ్లోకి వస్తుండు. 4 years రిలేషన్షిప్లో మళ్ళీ నాకు కొత్తగా లవ్ స్టార్ట్ చేస్తున్నట్లాగే ఉంది. అంటే అంత గ్యాప్ వచ్చింది మా మధ్య. కళ్ళల్లో తెలుస్తుంది ఎంత హ్యాపీగా ఉన్నాను నేను అసలు. మీరు ఫైనల్ గా మా బుజ్జి అయితే మా ఇంటికి వచ్చేసింది. సరే సరే వెళ్ళిపోతుంటే నువ్వు చూసిరా గైస్, మా బుజ్జి ఇంట్లోకి రాగానే మొత్తం ఇల్లు మొత్తం వెలిగిపోతుంది. నా లైఫ్ లో వెలుగు వచ్చింది, మా బుజ్జి రాగానే ఇంట్లో వెలుగు వచ్చింది. ఎందుకు తెలుసా, ఒక టెడ్డీ ఉండాలి, ఇంకో టెడ్డీ అన్నం పెడతా ప్లీజ్. బుజ్జి నువ్వు ఇంటి నుంచి వెళ్ళిపోవచ్చు కానీ నా హార్ట్ లో నుంచి వెళ్ళలేవు. నీకు కొట్టాలి పోకుండా నాకు పడాలి ప్రేమ ఉంది. నిన్ను చూడగా నా గుండా ఇట్లా అయింది. సరే భరించేటోడనే భర్త అంటారు, ఇంకెంత భరిస్తావు. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్, ఇట్స్ మీ బుజ్జి. సో గైస్ థ్యాంక్ యూ సో మచ్ గైస్ అందరికీ. ఎంత హ్యాపీగా ఉందంటే అంత హ్యాపీగా ఉంది నాకు. ఎందుకంటే మళ్ళీ మా బుజ్జి నా లైఫ్లోకి వస్తుండు. మా 4 years రిలేషన్షిప్లో మళ్ళీ నాకు కొత్తగా లవ్ స్టార్ట్ చేస్తున్నట్లాగే ఉంది. అంటే అంత గ్యాప్ వచ్చింది మా మధ్య. సో మెనీ మిస్అండర్స్టాండింగ్స్, ఎన్ని గొడవలు, ఎన్ని ఏడుపులు, ఒక్కదన్న కూర్చొని ఏడ్చుకున్న డేస్ కూడా ఉన్నాయి. సో గాయస్ నేను ఏమనుకుంటున్నానంటే అసలు నా లైఫ్ ఇదంతా ఒక డ్రీమ్లా అనిపిస్తుంది అనమాట. ఎందుకంటే నేను నిజమని నమ్మాను కదా. సో చాలా అంటే చాలా సఫర్ అయ్యాను కాబట్టి. మా బుజ్జి వదిలి ఉండలేదు ఎప్పుడు. అసలుకి నాకు చాలా అంటే ఏడుపు వస్తుంది. ఇప్పుడు కూడా నమ్మబుద్ధి అయితే లేదు మళ్ళీ నా లైఫ్లోకి వస్తుండా అన్న షాక్లు ఉన్నా. బట్ ఇదంతా నిజమే. మా బుజ్జి నా లైఫ్లోకి వస్తుండంటే మళ్ళీ నా లైఫ్లో ఎంత హ్యాపీనెస్ వస్తుందో నాకు అసలు అర్థం అయితే లేదు. లిటరల్లీ మీకు నమ్మరు, నా ఫోన్లో కూడా తన హ్యాపీనెస్ అనే ఫీడ్ చేసుకుని ఉంటాను తెలుసా మీకు. నేను అది చూపిస్తా పక్కా నేను లైవ్కి వచ్చిన రోజు. నేను నా లైఫ్ హ్యాపీనెస్ ఎవ్రీథింగ్ ఆయననే అనుకుంటున్నా. సో గైస్ మీరందరూ కోరుకున్నట్టు నేను రాము ఒకటయ్యాం. సారీ బుజ్జి పిలిచి అలవాటు అయిపోయింది గ్యాస్ మొత్తం అట్లా. సో నేను మా బుజ్జి కలిసిపోయాం అనమాట. ఎంత హ్యాపీగా ఉందో నేను మాటల్లో ఎక్స్ప్రెస్ చేయలేను. నాకైతే ఇలా కళ్ళల్లో తెలుస్తుంది ఎంత హ్యాపీగా ఉన్నాను నేను అసలు. మీరు సో గైస్ మీ అందరికి ఒకటి చూపించాలి. ఏంటి అంటే మా బుజ్జి మాకు ఇచ్చిన గిఫ్ట్. దీన్నే నేను బుజ్జి అనుకోని ఎన్ని డేస్ నా హాస్టల్లో నేను ఒక్కదాన్నే ఉన్నా కూడా మా బుజ్జి ఉన్నట్టే దీన్ని పక్కన పెట్టుకొని దీంతో ఆడుకుని పిచ్చి దానిలాగా మాట్లాడుకున్నా. దీంతో సీరియస్లీ ఎంత మిస్ అయ్యానంటే అంత మిస్ అయ్యా. బట్ ఇప్పుడు దీని అవసరం నాకు లేదు, ఎందుకంటే మా బుజ్జి వచ్చేస్తుంది కాబట్టి. ఆల్రెడీ తరుణ్కి ఎప్పుడు పెట్టినావు కెమెరా రోల్ చేయమని? మినిమం ఉంటుంది అలా అంత అమ్మని అమ్మో. గాయస్ నిజంగా చెప్తున్నా, ఇన్ని రోజులే బాగుండే, ఇప్పుడు పని మనిషి లెక్కలు అయిపోయినా నేను. నీకు మరి కాదా నిజం? మా సుష్మానే మంచిగా చూసుకుంటుండే. మరి మళ్ళీ వెళ్తుందా? ఓవర్ యాక్షన్ చేస్తున్నావు. సో గాయస్ ఫైనల్ గా మా బుజ్జి అయితే మా ఇంటికి వచ్చేసింది.
గాయస్, ఇప్పుడు సుష్మా వస్తే హ్యాపీ ఫీల్ సరే సారీ ఫ్రెండ్స్, సుష్మా మళ్ళీ గుర్తు చేసి మన అనవసరంగా లొల్లి చేస్తున్నా. సారీ, సుష్మా లేదు ఏం లేదు, నా వచ్చిన హ్యాపీనెస్ కూడా లేకుండా సరే సారీ తప్పైంది. బుజ్జి తల్లి కదా నీకు, సుష్మా బుజ్జి తల్లేమో, నేను కాదు. సరే తప్పైంది. ఒక్కసారి టెడ్డీ నాకకు నువ్వు ఎందుకు ఇంచుతున్నావు మెడకాయ? ఒక్క నిమిషం ఆగు. టెడ్డీ ఎక్కువనా నేను ఎక్కువనే? నాకు టెడ్డీ ఫైనల్ గా అయితే బుజ్జితల్లి వచ్చేసింది ఇంటికి. సారీ గైస్, బుజ్జితల్లి బుజ్జిగా లేదేం లేదు. సరే వెళ్ళిపోతుంటే నువ్వు సారీ, ఏం పాట మర్చిపోయినా. లోపలిగా కుడికాలు లోపల పెట్టు, కుడికాలు లోపల పెట్టు బుజ్జి. మా ఇల్లు ఇది. చూసారా గైస్, మా బుజ్జి ఇంట్లోకి రాగానే మొత్తం ఇల్లు మొత్తం వెలిగిపోతుంది. నా లైఫ్ లో వెలుగు వచ్చింది, మా బుజ్జి రాగానే ఇంట్లో వెలుగు వచ్చింది. వద్దా అయితే వెళ్ళిపోతుంది. ఏంది ప్లీజ్? సరే దా. సో గైస్ ఫైనల్లీ అయితే నా ఇంటికి నేను వచ్చేసి ఎంత హ్యాపీగా ఉందంటే అంత హ్యాపీగా ఉన్నాను. ఎంత వెయిట్గా ఉన్నావు? నీ ఇల్లు అన్నావు కదా, ఓనర్కి తెలిసింది అనుకో ఊరికి చూపించి కొడతారు. ఓనర్ వాళ్ళ ఇంటికి వచ్చిన ఫ్రెండ్స్ మా ఇల్లు మేము రెంట్ కడుతున్నప్పుడు మా ఇల్లు అయితే నీళ్ళు అవుతారా? ఒక నిమిషం అట్లనే ఉండు. పిచ్చా నువ్వు అంటే నాకు పిచ్చి. బుజ్జి టెడ్డీ తీసే బుజ్జి ప్లీజ్. ఇది ఒకసారి టెడ్డీ వద్దు మనకి. ఎందుకు తెలుసా, ఒక టెడ్డీ ఉండాలి, ఇంకో టెడ్డీ ఎందుకు? దండం పెడతా ప్లీజ్. సరే కానీ ఆగు, నువ్వు ఉన్నప్పుడు మన ఇంట్లో అగరబత్తులు ఇట్లా. సరే పడే ఇడబెట్టు. మనుషుల కంటే టెడ్డీలు ఎక్కువ అయిపోయినాయంట. ఇట్రా సారీ రాడే. అయ్యా టెడ్డీ కన్ను లేదు. ఒంటికన్ను రాజులాగా ఒంటికన్ను టెడ్డీ. ఒకటి చెప్తారా, మన ఇంట్లో అప్పుడు ఏమంటారు అగరబత్తులు ఇంట్లో ఉంటుండే కదా, వేడబెట్టినా ఏమో నాకు తెలీదు. దేవత వచ్చినప్పుడు ఇంట్లో ముట్టియాలి కదా. ప్లీజ్ అసలు ఎందుకు ఇల్లు ఇంత మెత్తి మెత్తుగా జగ? అసలు నేను సుష్మా మంచిగా ఎత్తలేదా కొంప? నీకు పెట్టి నీకు చేత మా కాపురంలో పెట్టినావు కదా కుంపడి. సరే చంపి ఇంటికి తీసుకొచ్చి చంపేస్తున్నావు. వద్దు ప్లీజ్, వెళ్ళంటే వెళ్ళిపోతా. బుజ్జి నువ్వు ఇంటి నుంచి వెళ్ళిపోవచ్చు కానీ నా హార్ట్లో నుంచి వెళ్ళలేవు. ప్లీజ్ బుజ్జి, నాకు ఇల్లు చూస్తుంటే ఇరిటేషన్ వస్తుంది. ఇంత గలీజ్గా పెట్టుకున్నావు, నీ పెళ్ళ మంచిగా పెట్టలేదా? నీకు ఇల్లు చూస్తుంటే వస్తుంది, నాకు నేను చూస్తుంటే వస్తుంది. నేను చెప్పినా అబ్బా ఎంత క్యూట్గా ఉన్నావు తెలుసా. నువ్వు కాదు జరుగు, టెడ్డీని చూస్తున్నాడా క్యూట్గా ఉందని చెప్తున్నా. బుజ్జి ఎందుకు బుజ్జి ఇట్లా తీసుకొచ్చి హ్యాపీనెస్ కూడా పోతున్నా. నీ గురించి పెద్ద గొప్పగా చెప్పుకున్నా అందరికి. సారీ అని చెప్పినా. ఎందుకు బెదిరిస్తున్నావు? కథలో రాజకుమారి ప్రేమగా మారి పిలిచేరా ఇలలో రాజ. కొట్టాలి పోముందే నాకు పడాలి ప్రేమ గురించి. వెళ్ళిపోతాను బుజ్జి, సీరియస్ గా వద్దు ఇవన్నీ నాకు అసలు. సారీ ఎందుకు చెప్పు బుజ్జి, ఇట్లా సతాయిస్తు. బ్యాగ్ తీసుకో. పనున్నా మేడం ఆర్డర్స్ ప్లీజ్. మొత్తం ఇప్పుడు చూడు క్లీన్ గా ఎంత చెత్తగా. అమ్మాయ గాయస్ చూసిరా, మొత్తం మీద మా ఇంటికి అయితే పని మనిషి వచ్చేసింది. రాగానే ఇంట్లో నువ్వే కదా ఇల్లు మొత్తం మెస్సి ఇప్పుడు నీ ఇల్లు
వైఫ్ ఎవరు బుజ్జి? నువ్వే కదనే. మీ సుష్మా కదా మీ వైఫ్. అమ్మో నువ్వే మా వైఫ్. నువ్వే మా వైఫ్. నేను కాదు. ఇల్లు ఫస్ట్ చూడండి ఫ్రెండ్స్, ఇట్లా కొట్టదు తెలుసా, అందుకే వెళ్ళిపోయాను నేను. కొడితే వాడవా? కొడితే వాడా? నీ పిల్లలు అనుకుంటున్నావు, బండికి ఆల్రెడీ పడ్డా నేను అది లవ్ లా ఇంకేం పడవన్నా. ఆల్మోస్ట్ పడిపోయింది పిల్ల చంపకు నిన్ను చూడగా నా గుండా ఇట్లా అయింది. ఏం ఎక్స్పోజింగ్ చేయక్కర్లా. చూసి అమ్మాయిలు పడిపోయి మెసేజ్ చేసి జిమ్ బాడీ ఏమన్నా వద్దు. Guys, actually what happened, you know, it's like understanding is the construction building. You should remember on humanitarian weather is nothing, Mr. Ramesh. The story is written by Patton Oswalt. The story is mass spell, okay? దానికి ఏంది వచ్చిన హ్యాపీనెస్ లేకుండా క్యూట్ కూర్చోబెట్టి మంచి ఫుడ్ తినిపించి ఇట్లా క్యూట్ గా మాట్లాడి అసలు హగ్ చేసుకొని అమ్మ ఇన్ని డేస్ మిస్ అయ్యి ఏం లేవు అంటే. Guys, ఇవన్నిట్లో ఒకటి బాగా నచ్చింది, హగ్ చేసుకోవాలన్నది. హగ్ చేసుకున్నాను. ఈ వద్ద కొత్త కొత్త కథలు హగ్ చేసుకోమన్నావు కదా, చేసుకున్నా, అయిపోయింది. యాక్చువల్గా అన్నం పెడదామని అన్నం తిందామని అనుకున్నాం. ఆ బుజ్జిని చూడగానే కడుపు నిండిపోయింది. ఇంకేం చేస్తాం? ఇవన్నీ వద్దు. అన్నం వద్దంట, తినకుండా సరిపోతుంది. అయితే ఏం చేద్దాం అనుకుంటున్నావు చెప్పు, అదే చేద్దాం. నాకు ఇల్లు నచ్చలా, హెల్ప్ చేస్తే కొంచెం నీట్ గా మంచిగా చేసుకుందాం ప్లీజ్. నీ పిల్ల మంచిగా ఎట్టనట్లేదు ఇల్లు. ఏం చేద్దామంటే రావట్లేదే అది డైలాగ్ వస్తలేవు. చాలా ట్రై చేసిన డైలాగ్ కూడా రాలే, వేస్ట్ అట్లా ఫ్లాప్. ఏంది ప్రాబ్లం? ఏ ప్రాబ్లం ఏం చెప్పు. వెళ్ళిపోమంటే వెళ్ళిపోతా. వెళ్ళిపో. మరి ఎందుకు తీసుకొచ్చినా? నేను తీసుకొచ్చిన బండి తీసుకొచ్చిన. ఏంది బుజ్జి ఇవన్నీ అసలు ఇట్లా డ్రెస్సెస్ ఇవేమి? దిస్ ఇస్ డ్రెస్, దిస్ ఇస్ డ్రెస్, దిస్ ఇస్ అంతే. కిస్మిస్. ఇది చొక్కా, ఇది నిక్కర్, ఇది స్లిప్పర్, ఇది తొక్క. సారీ. గాయ్ అమ్మాయిలు మీకు ఎవరికైనా కావాలంటే వీళ్ళ చెల్లెలు మీరు మీకు ఎవరు కావాలంటే బావా నాకు కావాలని కామెంట్ పెట్టండి, నీకు ఇచ్చేస్తాను. పెద్ద డైమండ్ అడుగుతారు వాళ్ళే డైమండ్స్, ఇంకా డైమండ్ ఎందుకు? మోహమ్మ కళ్ళు చూడలేకపోతున్నావు. మీకు ఎట్లా అనిపిస్తుంది? అదే కరెక్ట్ మరి. సరే ఒకసారి నోరు వద్దు బుజ్జి, తిరుగు ఒకసారి. వద్దు. అబ్బా లిప్స్టిక్ చూడు, అయ్యా స్మైల్ చూడు, అబ్బా సిగ్గు పడుతుండే, చండాలంగా ఉంది. దిస్ ఈస్ మై షర్ట్ ఇస్ దిస్ అండ్ దిస్ ఇస్ ఫర్ మిస్, దిస్ ఇస్ కిస్మిస్. అట్లుంటది మనతో. సరే బట్టలు చదువుకుందా. నీ క్లీన్ చేస్తా ఫస్ట్. హస్బెండ్ కదా ఇంపార్టెంట్, నావెవరు చూడరు కదా. సో హస్బెండ్ మంచిగా ఉంటే. ఎవరు హస్బెండ్? నువ్వు అంటే కాదా? ఎంతమందికి హస్బెండ్? నిజం బుజ్జి. బుజ్జి అట్లీస్ట్ నేను కోరుకుంటున్నారు ఇన్ని డేస్కి ఏమో మళ్ళీ మేము కలిసి ఉన్న ప్లేసెస్కి ఇక్కడ ఎన్నో మెమరీస్ ఉన్నాయి, వచ్చింది అట్లీస్ట్ క్యూట్గా మాట్లాడదాం అని చెప్పి ఏం ఉండదా బుజ్జి? కోరుకుంటా. చూస్తున్నా దొరకలేదు. ఏంది బుజ్జి? మెమరీస్ ఉన్నాయన్నా, మెమరీ కార్డు లేకున్నా. సాంప్రదాయిని సుప్పిని సుద్దపూ. ప్లీజ్ బుజ్జి, స్పాయిల్ చేసినా నా హ్యాపీనెస్ మొత్తం. నా లైఫ్ స్పాయిల్ చేసినావు రాధిక. ఎందుకు వచ్చానా అనిపిస్తుంది. ఇంత ఓవర్ చేస్తే ఎట్లా బుజ్జి? సరే సారీ దా. ఇట్లా చేస్తాడు. సరే సారీ దా. మంచిగా వచ్చి రిక్వెస్టింగ్ బతిమలాడతలేదు. కాలు మొక్తా. మొక్కు. వస్తావా? నాకు అనిపిస్తుంది. నిలబడు. మొక్కు. నిలబడు మళ్ళా. ఇప్పుడే మొక్తా. విష్ణుమూర్తి ఇట్లానే పడుకుంటాడు. ప్లీజ్ దేవుడితో కంపేర్ చేసుకో. సరే సరే మొక్కు. చెప్పులతో మొక్కు. లేస్తేనే లేదు మొక్కు మొక్కు. లేదు నాకు. నేను లేవాను, ఫస్ట్ లేవాలంటే మొక్కాలి. చూడండి ఎంత సైకో సాడిజం. అబ్బాయిలు వచ్చి అసలు క్యూట్ తల్లి విధానాలు. లేదు మొక్కాలి ఫస్ట్. నువ్వెంత క్యూట్ కుంటావు. అవద్దు, అందరికి తెలుసు నేను క్యూట్ ఉంటా అని.
కొత్తది చెప్పేదన్నా కాలు మొక్కు ఫస్ట్ ఇగో బుజ్జి దీన్ని సాధిదమంటారు. మొక్కుదా మొక్క వస్తున్నా హ్యాపీనెస్ లేదు. కనిపించలేదు కెమెరా వేరే దగ్గర చాలా హ్యాపీయా. దేవుడు వరమందిస్తే నేను నిన్నే కోరుకుంటాలే. సో గైస్ ప్లీజ్ మా బుజ్జి అయితే నా దగ్గరకు వచ్చేసింది. ఇప్పటి నుంచి టార్చర్ అంటే మామూలుగా టార్చర్ ఉండదు. గాయస్ అలా అనుకుంటారు కానీ నేను ఎంత టార్చర్ పెట్టానంటే నాకు చాలా అంటే చాలా చిరాకుగా ఉంది. నేను అస్సలు వదిలిపెట్టాను అనమాట. చెప్తా నేను కూడా ఏందని చూపిస్తాను. అరే భరించేటోడనే భర్త అంటారు, ఇంకెంత భరిస్తాం. ఇవన్నీ వద్దు. ఇవన్నీ చెప్పే వద్దు గాయస్ అసలు. సో గాయస్ ప్లీజ్ మా బుజ్జి అయితే మా దగ్గరకు వచ్చింది. ఇప్పుడు ఇవన్నీ సదరేడి ఇవన్నీ చేస్తే మొత్తం అంత పెంట ఉంటుంది. ఎట్లా ఈరోజు నైట్ గొడవ అవుతుంది, లొల్లి అవుతుంది. సో గాయస్ ఫైనల్గా అయితే సో మీరు కోరుకున్నట్టుగా క్యూట్ కపుల్స్ క్యూట్గా వచ్చేసినాము. సో ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి. మంచి కంటెంట్స్ ఇస్తాం గైస్. ఇప్పటి నుంచి మామూలుగా ఉండాలి అనమాట. ఇట్స్ మీ బుజ్జి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.